హాయ్ అండి. మనం మిడిల్ క్లాస్ వాళ్ళం. మన దగ్గర పెద్ద పెద్ద డిగ్రీలు ఉండకపోవచ్చు, బ్యాంక్ అకౌంట్లో లక్షలు ఉండకపోవచ్చు, కానీ రోజు ఒక చిన్న జాబ్ కోసం కష్టపడుతూ మనం కళలు ఎక్కడ దూరం అయిపోతాయని భయపడుతూ ఉంటాం. కానీ ఈరోజు నేను మీకు చెప్పబోయే ఈ కథ మీ జీవితాన్ని పూర్తిగా మార్చే కథ. ఒక అబ్బాయి కాలేజ్ పూర్తి చేయకుండా రాత్రి నైట్ షిఫ్ట్ కాల్ సెంటర్లో పనిచేస్తూ అప్పులు తీర్చడానికి కష్టపడిన ఓ అబ్బాయి ఈరోజు భారతదేశంలోనే అత్యంత సంపన్నమైన సెల్ఫ్ మేడ్ బిలియనర్లో ఒక్కడు అయ్యాడంటే మీరు నమ్మగలరా? అది కూడా ఎలాంటి ఫండ్స్ లేకుండా, ఒక్క రూపాయి అడ్వర్టైజ్మెంట్ ఖర్చు లేకుండా అయ్యాడంటే ఆశ్చర్యమే కదా. ఎవరు అనుకుంటున్నారా? ఆ అబ్బాయి జెరోదా ఫౌండర్ అయిన నితిన్ కామత్ గారు. ఆయన జర్నీలో దాగి ఉన్న అసలైన మిడిల్ క్లాస్ కబుర్లు ఏమిటో ఈ వీడియోలో చూసేద్దాం, వచ్చేయండి. నితిన్ కామత్ గారు పుట్టింది ఒక సాధారణమైన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలోనే. వాళ్ళ తండ్రి కెనరా బ్యాంక్లో ఉద్యోగి, అమ్మ వీణా టీచర్. డబ్బు కష్టం ఇంట్లో. మిడిల్ క్లాస్ ఇళ్ళలో ఎలాగో ఉంటుందో వాళ్ళ ఇంట్లో కూడా అలాగే గడిచేది. నితిన్ జీవితంలో టర్నింగ్ పాయింట్ ఎప్పుడొచ్చిందంటే, కేవలం 17 సంవత్సరాల వయసులో మిగతా ఫ్రెండ్స్ ఎంజాయ్మెంట్ చేస్తూ ఉంటే నితిన్ మాత్రం స్టాక్ మార్కెట్ గ్రాఫ్ ముందు కూర్చునేవాడు. అప్పట్లో స్టాక్ మార్కెట్ అంటే ఏంటో తెలుసా? బాగా డబ్బున్న వాళ్ళు ఆడుకునే జోదమని ఫీలింగ్ అప్పుడు. అంతలోనే 2001-2లో మార్కెట్ క్రాష్ అయింది. నితిన్ దగ్గరున్న చిన్న మొత్తం డబ్బులంతా పోయాయి. మిడిల్ క్లాస్లో మన దగ్గరున్న కొద్దిపాటి డబ్బు కూడా పోతే మన మనసు ఎలా ఉరిగిపోతుందో తెలుసు కదా. ఇంట్లో వాళ్ళు ఎలా అంటారో ఆ బాధని నితిన్ అనుభవించాడు. అక్కడి నుండి అసలైన పోరాటం మొదలైంది. అప్పులు తీర్చడానికి నితిన్ చేసిన పని ఏమిటో తెలుసా? నైట్ షిఫ్ట్ కాల్ సెంటర్లో రాత్రి 9 నుంచి 6 వరకు పనిచేసేవాడు. విదేశీ కస్టమర్లతో కాల్స్ మాట్లాడుతూ ఉండేవాడు. నిద్ర లేదు, ఆరోగ్యం లేదు. మరి ఉదయం లేచిన వెంటనే మార్కెట్ ఓపెన్ అవ్వగానే ట్రేడింగ్ స్టార్ట్ చేసేవారు. రోజుకి కేవలం 3 నుంచి 4 గంటలు మాత్రమే పడుకునేవాడు. ఇది కేవలం ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 4 నుంచి 5 సంవత్సరాల పాటు ఇదే కష్టపడ్డాడు. కానీ ఇదే కష్టం నితిన్కి ఒక ప్రపంచంలో ఏ కాలేజ్ ఇవ్వలేని గొప్ప సబ్జెక్ట్ని ఇచ్చింది. మార్కెట్ ఎలా పనిచేస్తుంది, బ్రోకర్లు ఎలా కమిషన్ తీసుకుంటున్నారు, ఇన్వెస్టర్కి అసలు ఏం కావాలి అనే విషయం క్లియర్గా అర్థమైంది నితిన్ గారికి. నితిన్ ఒక పెద్ద సమస్య గమనించి, బ్రోకర్లు ఎక్కువ శాతం కమిషన్ తీసుకుంటున్నారు, మిడిల్ క్లాస్ వాళ్ళకి ట్రేడింగ్ అంటే సంపాదించిన దానికన్నా పోయేది ఎక్కువగా ఉంటుందనే విషయం క్లియర్గా అర్థమైంది. అప్పుడే తన తమ్ముడు నిఖిల్ కామత్ గారితో కలిసి 2010లో జెరోదాని ప్రారంభించాడు. జెరోదా అంటే జీరో ప్లస్ రోదా, అంటే ట్రేడింగ్లో ఎలాంటి అడ్డంకులు లేని ప్లాట్ఫామ్ అని అర్థం. ఎంత పెద్ద ట్రేడ్ చేసినా, ఎంత చిన్న ట్రేడ్ చేసినా కేవలం 20 రూపీస్ మాత్రమే ఫీజు. ఈ యొక్క ఐడియా భారతదేశాన్ని షేక్ చేసింది. ఒక్క రూపాయి అడ్వర్టైజ్మెంట్ లేకుండా మాట నుంచి మాటకు పెరిగి జెరోదా నెంబర్ 1 బ్రోకర్ అయ్యింది. ఈరోజు నితిన్ కామత్ గారు 35,000 కోట్లకు పైగా విలువైన ఒక సెల్ఫ్ మేడ్ బిలియనర్. బయట ఎలాంటి పెట్టుబడులు లేవు, అప్పులు లేవు, డిగ్రీలు చేశానే అహంకారం లేదు. ఉన్నదల్లా అద్భుతమైన కష్టం, స్పష్టమైన విజన్, క్లియర్ విజన్ మాత్రమే ఉంది. ఫైనల్గా ఈ కథ మనకి ఏం చెప్తుందంటే, మీరు చేస్తున్న చిన్న పని కూడా మీ భవిష్యత్తుకు పెద్ద మెట్టు కావచ్చు. మీరు కూడా మిడిల్ క్లాస్లో పుట్టుంటే నాతో ఏమవుదు, అనుకున్నవన్నీ రోజులన్నీ పోయాయి, నేనేమి చేయలేను అని మాత్రం నిరుత్సాహపడకండి. మీ కళని భయాలు ఆపేస్తున్నాయా? వెంటనే కామెంట్లో మిడిల్ క్లాస్ కబుర్లు అని చెప్పండి. మనం అంతా కలిసి ముందుకు వెళ్దాం. ఈ వీడియో మీకు కొంచెమైనా ధైర్యం ఇచ్చింటే మిడిల్ క్లాస్ కబుర్లు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ వాళ్ళతో షేర్ చేయండి. మిడిల్ క్లాస్ కథలు చెప్పుకుందాం, మిడిల్ క్లాస్ కళని నిజం చేసుకుందాం. థ్యాంక్ యూ.